మా సామాన్లు అవి సర్ది రెడీగా ఉంచితే భోజనాలు కాగానే బయలుదేరదాం. అలాగే. ఈలోగా నేను విడిదికి వెళ్ళి మూర్తి గారికి చెప్పేసి వస్తాను. అలాగే నాన్న. నమస్కారం అండి. నమస్కారం. మాధవి గారు మా అమ్మాయి. నాన్న నమస్కారం. నేను చెప్పలేదు నాన్న, బాలకృష్ణ గారని. ఆ, ఏ గ్రేట్ ఆర్టిస్ట్, ఏ గిఫ్టెడ్ డాన్సర్, వీరే. నమస్కారం అండి. ముందే తెలిస్తే నిన్న పెళ్లిలో వీరి ప్రోగ్రామ్ పెట్టించేవాళ్ళం కదమ్మా. అంత దాకా రాలేదండి, నేర్చుకుంటున్నాను అంతే. అలాగా? యూఆర్ టూ మోడెస్ట్. రండి. నమస్కారం. నమస్కారం. నాన్న, ఏమిటమ్మా? వాళ్ళు వస్తారంటే రమ్మనండి, మనతో పాటు తీసుకెళ్తాం. మళ్ళీ పిల్లలేదని నిష్ఠాలు లేకుండా. అలాగే పోనీ. ఈ బంధువులతో ఇదే పెద్ద తలకాయ నిప్పండి. ఇతరుల కష్ట సుఖాలు కొంచెం కూడా ఆలోచించరు. కూర్చోండి. రాము, కొత్త ప్లేస్ కదండి, మీకెందుకండి శ్రమ? అసలు ఈ బంధువులండి చేమ తలకాయంత అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారండి, చెప్పి పడవడానికి. అయితే స్నేహితులతో కూడా బాధ ఉంటుందండి? ఏ, మిమ్మల్ని కూడా అలా అనుకుంటానా? అనుకోవచ్చుగా మరి. మీరు బంధువులు కాదు, స్నేహితులు కాదు, వారింటికి మించి బంధుహితులు. సరేనా? అయితే ఒక పని చేయండి, నన్ను బాలకృష్ణ అని పిలవటం మానేసి బంధుహిత్ బంధోపాధ్యాయ అని పిలవండి. బాగుందే. రేపు ప్రొద్దున మీరు పెద్ద డాన్సర్ అయిన తర్వాత పండిట్ని కూడా చేర్చుకోవచ్చు. అయ్యో అమ్మో, అది ఇంకా పెద్దదైపోతుందండి. పండిట్ బంధుహిత్ బంధోపాధ్. కానివ్వండి. ఏ, ఒకవేళ అంతగా పెద్దదనిపిస్తే దాని ముందక్షరాలు తీసుకుని బం 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 అని పిలుచుకోవచ్చు. స్వీట్ గా ఉంది కదా. కాఫీ? ఏమండి, పంబంబం కావడానికి ఇంకా 10-15 సంవత్సరాలు పడుతుంది, కానీ ఈలోగా పాకురుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏమిటది బాలకృష్ణ గారు? అమ్మ వాళ్ళు ఇవాళ సాయంకాలం ట్రైన్లో వెళ్ళిపోతున్నారండి. నిన్నటి ఫోటోల్లో ఒకటి ఇస్తే ఇచ్చి పంపిద్దామని. నిజం చెప్పండి, మీకే అనిపించిందా, ఆవిడ అడగమన్నారా? అమ్మాయి అడగమందండి. ఆ తర్వాత బాగుండదు వద్దని కూడా చెప్పిందండి. నేనే ధైర్యం చేసి అంటే ఇన్నాళ్ళకి మీ అమ్మగారి మనసు అర్థం చేసుకున్నారన్నమాట, అవునా? అవునండి, ఇప్పుడిప్పుడే ఇతరులు మనసు అర్థం చేసుకోవటం నేర్చుకుంటున్నాను. అయితే త్వరగా పెరిగిపోతున్నారనమాట. ఇక బాకురుకి పంబంకి అట్టే టైం పడదు. మళ్ళీ బాకురు అయిపోయారా? ఫోటోలు తీసుకొస్తాను. అన్నీ మీకే, మీ అమ్మగారికి. కొద్ది పరిచయంతోనే ఒక వ్యక్తి ఇంత దగ్గరైపోతే. రేపు మీరు గొప్పవారైన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. అందుకే ఎందుకైనా మంచిదని నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మీతో ఫోటో తీయించుకోవాలని. నాతోనా? రేపు ఈ వరల్డ్ ఫేమస్ బాలు గారు నాకు తెలుసని గొప్పగా చెప్పుకోవడానికి. పంబంబం. పంబంబం. మరి తీసేవారు? దీనిలో సెల్ఫ్ టైమర్ ఉంది. ఓహో, ఇందులో లేదు పాప. సచ్చేయండి, నేర్చుకుంటా. మీకు ఫోకస్ చేయవచ్చా? ఫోకస్ ఇది ఫోకస్. ఇదా? చేయండి. సారీ మీరు చేయండి. సారీ. చూడండి,
ఇది టైమర్. ఇది ఇది అప్పుడు నొక్కేద్దు. నేను అక్కడికి వెళ్ళి నిలబడతాను, సరే. మీరు సెట్ చేసి వచ్చేయండి. ఓకే ఓకే, అర్థమైంది కదా? ఓకే తర్వాత ఇది మీ పక్కన నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి. రెడీ, ఇదే కదా? అదే. ఓకేనా? ఓకే, వెళ్ళకముందు వచ్చేయండి. ఇదేమిటండి వెళ్ళిపోతుంది? వెళ్ళకముందు వచ్చేయండి. వెళ్ళకముందు వచ్చేయండి. ఇది రమ్మంటుంటే మా నాన్నని ఏమనకండి. నాన్న, నేను గుడ్డివాడిగా చూడలే నాన్న. ఏమండి? రగ్గారు, ఒరే బాలు, నాన్నని రక్షించండి. పాపం వదిలేరా, కట్టుకోలేడు. ఏమిటయ్యా వదిలేయడం? పెదవ దయాదాక్షిణ్యాలు మీరును. ఇది నా ఇల్లు, నా అత్తే. అడగడానికి వస్తే పెదవ డాన్సులు బాలు, వదిలేరా. బాలు. అవును, అవును. ఏమండి? వెనకండి. ఏయ్, బాలిగా, నువ్వేనా ఆపరా? పెద్దవా? బాలు గారు ఉండేది పైనేనండి. అవునండి. మీరండి? నా పేరు మాధవి అండి. మీరేనా? నానా, బాలకృష్ణ, రండి, రండి. కదలంతే. ఏయ్, బాలు, మాధవ్ గారు వస్తున్నారా? ఎవరొస్తే నాకేమయ్యా, నేనేం భయపడను. అమ్మా, నా పాపం, నా కాలు. రండి, అమ్మా, రండి అమ్మా, రండి. అమ్మా. ఒరేయ్, ఒంటి ఒరేయ్, కాలు నా కాలు. నాట్యం అంటే ఇదే. ఈయనండి, ఒరేయ్, నా కాలు. మా బాబాయ్ అండి. పాపం ఈ వయసులో బాలు దగ్గర డాన్స్ నేర్చుకోవాలని మహా ఇది. ఒరేయ్, అమ్మా. ఆహా, పూర్తిగా నేర్చుకున్న తర్వాత దండం. మొదటి పాఠం బాగా నేర్చుకో. ఇదిగో ప్రాక్టీస్ చేయించరా. అవును బాబాయ్, బ్రహ్మాండమైన డాన్సర్ అయిపోతావు. అమ్మా, ఇది డాన్స్ కాదు, నా బొంద కాదు. వీళ్ళు ఇది డాన్స్ కాదు, గంతులే. ఒక్క నెల రోజులు ఓపిక పట్టు, పూర్తిగా వచ్చేస్తుంది. పూర్తిగా వచ్చేస్తుందా? ఆ. చుప్తాగా, తాకి లేకుండా. 2 రోజుల్లో ఎలా వస్తుందండి? 100వ వంతు కూడా రాదు. అసలు సత్యం చెప్పారు. అమ్మా, అమ్మా, ఒరే, ఇలా అయితే నా ప్రాణాలు పోతారు. కళ కోసం ప్రాణాలైనా ఇస్తానంటాడు మా బాబాయ్. పాపం. ఇంత శ్రమ తీసుకుని రావాలా? అడ్రస్ అడిగితే మీరు పోస్ట్ లో పంపుతారేమో అనుకున్నాను. ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం కదా, పోస్ట్ చేయడం ఎందుకని. అయితే మీరు మీ కెమెరాలో కూడా రాకపోతే ఇదేదో శాపం అండి. ఏమండి? థ్యాంక్ యూ. బాలు, డాన్సర్, బాలు, డాన్సర్, ఫర్ ది ఆర్ట్, బాలు, నాట్యం అంటే ఇంతగా ఆరాధించే మనిషి నేను ఎక్కడా చూడలేదనుకోను. డాన్స్ అంటే అన్నీ మర్చిపోతాడు. సో డివోటెడ్, సో రిలీజియస్. మీరొక్కసారి అతను డాన్స్ చూడాలి.